సచివాలయ శానిటరీ ఉద్యోగిపై బూతులతో రెచ్చిపోయాడు పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావు. తాను చెప్పిన పని చేయలేదంటూ తిట్ల దండకం అందుకున్నారు. గంటలో తాను చెప్పిన పని చేయకపోతే తోలు ఒలిచేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. సచివాలయం ఎదురుగా ఉన్న వాలీబాల్ కోర్టులో మట్టి తొలగించడం లేదని కమిషనర్కు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఇటీవలే మండపేట నుంచి పిఠాపురానికి బదిలీపై వచ్చారు. శానిటరీ ఉద్యోగికి విషయం చెప్పి మట్టి తొలగించామని ఆదేశించారు. తాను చెప్పిన పని చేయలేదని ఆగ్రహించిన కమిషనర్ కనకారావు ఫోన్ చేసి సుధీర్ను వినడానికి కూడా వీల్లేని భాషలో దూషించారు. అయితే సుధీర్ దళితుడు కాబట్టే కమిషనర్ దూషించారంటూ దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సార్ ఏం చెప్పాలి? శానిటరీ ఇన్స్పెక్టర్ నీకు వార్డులో నుంచి డబ్బులు తీసుకురమ్మని చెప్పాలా, లేదంటే వెళ్ళండి అని చెప్పాలా? ఇప్పటివరకు మీరంతా కలిసి దందాగిరి నాశనం చేసింది చాలదంటారా వెధవా? మండపేట నాశనం చేసి వచ్చావు, మళ్ళా ఈ దరిద్రాన్ని కూడా నాశనం చేస్తావా? అతను చెప్తే నేను చెప్పినట్టే అని మస్టర్కి వచ్చి చెప్పాను. నేను అందరితో నేను అంటే నా నోరు కూడా నొప్పేస్తుంది కదా. నేను మీ అమ్మలాగే కానీ మా అమ్మ కూడా కదా. మీ ఊరు ఎలా ఉంది? మీ ఊరు ర్యాంకింగ్ వెళ్తుంది, నా ఊరు ఎలా ఉంది? ర్యాంకింగ్ వెళ్ళలేదు. కడుపుకు పెంట తింటున్నావా, ఇంకేమన్నా తింటున్నావా? మండపేట నుంచి నువ్వు పనికిరాదనే కదా వాడికి గెంటేశాడు రంగారావు, అవునా కాదా? మరి ఇక్కడ రాజకీయం ఒక గంటలో అది క్లీన్ కాలేదనుకో తోలు వచ్చేస్తా నేను. అందరిలాగా అనుకుంటున్నారు నేను చెప్పు దెబ్బలు తింటున్నాను పై వాళ్ళతో. మీరు ఏంటి? సచివాలయ శానిటరీ ఉద్యోగిపై బూతులతో రెచ్చిపోయాడు పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావు. తాను చెప్పిన పని చేయలేదంటూ తిట్ల దండకం అందుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అడిగి తెలుసుకుందాం. రాజు, కవిత, ఏదైతే పిఠాపురం మున్సిపల్ కనకారావు ఫోన్ కాల్స్ సంబంధించిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ముఖ్యంగా ఆయన హిందూ సిబ్బంది పట్ల దూషణ చేస్తూ బూత్ దండకం ఇది వైరల్ గా మారి వివాదాస్పదమైన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసినట్లయితే పిఠాపురం గోదావరిపేట 10వ వార్డు సచివాలయంలో శానిటేషన్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి ఉమ్మడి సుధీర్ తన చెప్పిన పని చేయలేదని చెప్పి మున్సిపల్ కమిషనర్ కనకారావు ఫోన్ లో అసభ్య పదజాలతో తిట్టడం జరిగింది. వాస్తవాన్ని చూసినట్లయితే వెధవ, సన్నాసి అంటూ ఇంకా అనేక రకాలుగా బయటికి వెల్లడించలేనటువంటి బూతులను కూడా ఆయన సుధీర్ని తిట్టడంతో అతను తీవ్రమైన మనస్తాపం చెందిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ సచివాలయం ఎదురుగా ఏదైతే ఒక వాలీబాల్ కోర్టు ఉంది, ఆ కోర్టు ని రెనోవేషన్ లో భాగంగా కొత్త పిచ్చింగ్ తయారు చేశారు. ఈ తయారీలోని అక్కడ పాత కంటే కూడా తీసి ఒక వైపు వేయడం జరిగింది. అయితే ఆ మట్టిని తొలగించాలని చెప్పి స్థానికులు వెలుగు శానిటేషన్ ఇన్స్పెక్టర్ చెప్పాలని చెప్పి అప్పుడు సమాధానం ఇచ్చాడు. అయితే కమిషనర్ కూడా మట్టిని తొలగించాలని చెప్పినప్పుడు కూడా ఆ శానిటేషన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన కాంట్రాక్టర్ చెప్పి ఆ మట్టిని తొలగించలేదు. దీంతో స్థానికులు మరొకసారి కనకారావు సురేష్ చేయడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి కనకారావు ఎవరైతే ఈ శానిటేషన్ సెక్రటరీ ఉన్నారో సుధీర్ని బూతులు కన్నదంతో అతని మనస్సు పాపం హిందలాగా పుచ్చడం జరిగింది. దీంతో దళిత సంఘాలే కాదు అటు ఉద్యోగ సంఘాలకు సంబంధించిన నాయకులు కూడా కమిషనర్ కనకారావు తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా ఒక ఉద్యోగి విధుల పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తే ముందుగా అతనికి నోటీస్ ఇచ్చి సంఘేసి కొడతారు. ఆ తర్వాత శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కానీ ఇతను ఇష్టారాజ్యంగా ఒక నియంతలాగా కింది స్థాయి సిబ్బంది పట్ల దూషణ చేస్తూ అసభ్య పదజాలాలతో పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి ఉద్యోగ సంఘాలే కాదు దళిత సంఘాల నాయకులు కూడా వ్యక్తం చేస్తారు. ఎందుకంటే సుధీర్ దళిత సామాజిక వర్గం చెందినటువంటి ఉద్యోగి. దీంతో దళిత సంఘాలు కూడా కమిషనర్ కనకారావు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. ఓకే రాజు, థ్యాంక్ యూ.